ఒలింపిక్ డే రన్ ఇక్కడ మన 2K రన్ ఇక్కడ నుంచి ఆర్ఆర్ చౌరస్తా నుంచి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మన ఒలింపిక్ స్ఫూర్తి తర్వాత క్రీడా స్ఫూర్తిని తెలియజేస్తూ ఈ రన్ ఆర్గనైజ్ చేశారు. పిల్లలందరూ చాలా హ్యూజ్ నెంబర్స్ అందరూ పార్టిసిపేట్ అవుతున్నారు. చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ అవుతున్నారు. వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతున్నారు. ఈ యొక్క రన్ ఇట్లా మన నిజామాబాద్ జిల్లాలో ఆర్గనైజ్ చేయడానికి మొత్తం వెనకాల ఉండి మొత్తం నడిపించిన నిజామాబాద్ ఒలింపిక్ అసోసియేషన్ మొత్తం మెంబర్స్కి ప్రెసిడెంట్ నుంచి అందరి మెంబర్స్ అందరికీ పేరు అభినందనలు తెలుపుతున్నాను. అట్లానే ఈ అరేంజ్మెంట్ కోసం మేము ట్రాఫిక్ ఎటువంటి ఇష్యూస్ లేకుండా ట్రాఫిక్ పోలీస్ అట్లానే లా అండ్ ఆర్డర్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా పేరు అభినందనలు. అందరూ ఇంత గొప్ప నెంబర్లో వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు మళ్ళీ ఒకసారి అందరికీ పేరున అభినందనలు. థ్యాంక్ యూ.
భక్తుడికి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాం. ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్. అలాగే ఇదే నెల సార్ కూడా రిటైర్మెంట్ ఉన్నాడు. అలాగే మన ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఏసీపీ గారిని కూడా ఈ సందర్భంగా సన్మానించవలసిందిగా. అలాగే మన ఏసీపీ గారు నేషనల్ హాకీ ప్లేయరు, జాతీయ స్థాయిలో హాకీ క్రీడాకారులు. వారికి మా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ పక్షాన ధన్యవాదాలు. 30 అధ్యక్ష వహించినటువంటి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు గౌరవనీయులు ఈగ సంజీవరెడ్డి గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ బొబ్బలి నర్సయ్య గారు, అదేవిధంగా ఏసీబీ ట్రాఫిక్ గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి లింగన్న గారు, మరి వివిధ ఎక్స్-సిఇఓ సాయిల్ గారు, వివిధ అసోసియేషన్ సంబంధించినటువంటి ప్రెసిడెంట్ అండ్ జనరల్ సెక్రటరీస్, మరి పీఈటీస్ అండ్ పీడీస్, మరి వివిధ స్కూల్ నుంచి వచ్చినటువంటి విద్యార్థులు, మరి పోలీస్ మిత్రులు, మరి సోషల్ మీడియా అందరికీ కూడా ఈ యొక్క ఒలింపిక్ డే సందర్భంగా మీ అందరికీ కూడా శుభాభివందనములు. విద్యార్థులందరూ కూడా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా కలుస్తుంది. మరి క్రీడలు అనగానే మనకు నిజామాబాద్లో ఒక నిఖిల్ జరీనా, ఒక హుసాముద్దీన్ వాళ్ళు ఇలా మనకు అర్జున్ అవార్డు గ్రహీతలు. మనము ఎక్కడ పోయినా కానీ వాళ్ళ పేర్లు చెప్పుకుంటాం. మరి అదేవిధంగా ఇంతమంది ఉన్నటువంటి ఈ విద్యార్థులు కూడా మీరు కూడా చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్లో పాల్గొని మన యొక్క నిజామాబాద్ జిల్లాను పేరు ప్రఖ్యాతలు తీసుకువస్తారని చెప్పేసి మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. మరి నేను ఇదే నెలలో రిటైర్మెంట్ కావస్తున్నాను కాబట్టి మరి నేను ఏ ప్రోగ్రాం చేసినా స్కూల్ సెలక్షన్స్ కానివ్వండి, ధ్యాన్ చంద్ ప్రోగ్రాం కానివ్వండి, సీఎం ర్యాలీ కానివ్వండి, సీఎం కప్ కానివ్వండి, నాకు సహకరించినటువంటి మన జిల్లాలలో ఉన్నటువంటి పీటీస్ అండ్ పీడీస్ వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సక్సెస్ చేయాలన్నా కానీ వాళ్ళ యొక్క సహకారం ఉంటేనే నేను చేయగలిగాను. మరి ఆ ప్రోగ్రామ్స్ నా ఒక్కని వల్ల కాదు. మరి వాళ్ళు హెల్ప్ చేసినటువంటి కార్యక్రమాలకు వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. మాజీ క్రీడాకారులు, నా ప్రియమైన విద్యార్థులు, ఇప్పుడు ఈ జిల్లాలో క్రీడాపరంగా పాతకైతే నాకు తెలియదు కానీ ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో ఒక హుసాముద్దీన్, నిజామాబాద్ బాక్సింగ్ కింగ్ క్వీన్ నిఖిల్ జరీన్, తర్వాత హాకీకి సంబంధించిన నా క్రీడ అది ఎండెల సౌందర్య గారు, తర్వాత ఇప్పుడే కోచ్ గారు చెప్పారు సౌమ్య అనే అమ్మాయి కూడా ఫుట్బాల్ గేమ్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. చాలా సంతోషం. మేము నల్గొండలో మా ఇంటి పక్కకే గ్రౌండ్ ఉంటుంది. దాంతో మా కోచ్ గారు అయినటువంటి హరీశ్వర్ రెడ్డి గారు, తర్వాత మా కోచ్లను గుర్తు చేసుకుంటున్నాను, దేవా అభర్ణం, ఈయన తయారు చేసినటువంటి ట్రిపుల్ ఒలింపియన్ ముఖేష్ కుమార్, తర్వాత మా గురుగారు అయినటువంటి గులాం ముస్తఫా హాకీ కోచ్ గారు, ఫార్మర్ ఇండియన్ హాకీ ప్లేయర్. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో ఆణిముత్యాలు లాంటి, ఒకప్పుడు హైదరాబాద్ ఫుట్బాల్ టీం అంటే ఇండియాలోనే కలకత్తా కన్నా గొప్ప టీం.
దాని తర్వాత మొహమ్మద్ అజరుద్దీన్ గారు కానీ బీవీఎస్ లక్ష్మణ్ గారు. ఇప్పుడు చెప్పుకుంటే మధ్యతరగతి దిగువ మధ్యతరగతి సంబంధించిన మొహమ్మద్ సిరాజ్ నిఖత్ జరీన్ కానీ మొహమ్మద్ సిరాజ్ వీళ్ళను తెలంగాణ ప్రభుత్వము ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో గ్రూప్ 1 క్యాడర్ డిఎస్పీ పోస్ట్లో సత్కరించింది. క్రీడాకారులకు ముఖ్యంగా సార్ మీరందరూ మొక్కుబడిగా ఒలింపిక్ రన్ చేయకుండా ఎవరైనా ఒకరు ఒరిస్సా గవర్నమెంట్ తీసుకున్నట్టు హాకీని దత్తత తీసుకున్న నవీన్ పట్నాయక్ గారికి ఈ ఒలింపిక్ రన్ తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఎవరు కూడా ఇప్పుడు ఎందుకు ఆ ఎంసెట్ వెనకబడుతున్నారంటే ఎంబీబీఎస్ ఎవరిని అడిగినా పేరెంట్స్ ఏం చేస్తున్నారు అంటే చైతన్య నారాయణ స్కూలు క్రీడలు మర్చిపోయినాం దాదాపుగా. ఇప్పుడు సౌత్ ఇండియా దాంట్లో హైదరాబాద్ ముఖ్యంగా డయాబెటిక్ హబ్ అయిపోయింది. ఈ క్రీడలకు దూరం కావడంతోనే చదువులలో శ్రద్ధ పెట్టడంతో చిన్నప్పటి పిల్లలకు ట్యూషన్లు తప్పితే క్రీడల పట్ల ఆసక్తి. నా స్వానుభవం ఏంటంటే ఎందుకంటే తల్లిదండ్రులు ఆసక్తి చూపించలేదంటే ఇప్పుడు ఒక పీవీ సింధు తయారు చేయాలంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా మాకు సీనియర్ స్పోర్ట్స్ హాస్టల్లో వాళ్ళు వాళ్ళ ఫాదర్ మదర్ ఇద్దరు కూడా అర్జున్ అవార్డీస్ వాళ్ళు ఒక పీవీ సింధు అంటే ఒక ఇద్దరు అమ్మాయిలు వాళ్ళకు ఒకళ్ళు అడ్డం పెట్టి ఆ గ్రూప్ ఇచ్చాను. మాకు షటిల్ ప్లేట్ మాతో పాటు స్టేడియంలో ఉండేవాడు బట్ మిస్ కాకుండా అవుటింగే ఉండేవాడు స్పోర్ట్స్ హాస్టల్లో. ఆయన శిష్యరికంలో ముఖ్యంగా ఇప్పుడు 2వ తరగతి 3వ తరగతి నుంచే స్మార్ట్ ఫోన్లకు అలవాటైపోయారు పిల్లలు. ఈ స్మార్ట్ ఫోన్కి దూరంగా పూర్తిగా అంత కఠోర శ్రమ చేయబట్టి ఒక పీవీ సింధు మనకు ఒక సిల్వర్ మెడల్ తర్వాత బ్రాంజ్ మెడల్ తెచ్చగలిగింది. ఒక సానియా మిర్జా వాళ్ళ ఫాదర్ క్రికెట్ ప్లేయర్ మిర్జా బేగ్ గారు కూడా ఆయన కూడా ఎంతో కష్టపడి తెలంగాణకి ఒక టెన్నిస్ ప్లేని అందించగలిగాడు. మీ అందరికీ కోరుకునే సార్ యాజ్ ఎ స్పోర్ట్స్మెన్గా ఒక ఇనిషియేషన్ తీసుకొని ఆ పిల్లగాడిలో ఉన్న టాలెంట్ని క్యాలిబర్ని ఇక్కడ మక్బూల్ సార్ ఉన్నారు నల్గొండకు సుదీర్ఘంగా హాకీ సేవలు అందించిన వారు కాబట్టి గురువులే గుర్తుపట్టేది. నేను స్కూల్స్లో ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పోతుంటే చాలా విషయాలు గురువుల ద్వారా చెప్తాను నేను. ఎందుకంటే మీ ముందర ఈరోజు మాట్లాడే అర్హత కానీ మీ ముందర మాట్లాడే ధైర్యం కానీ వచ్చిందంటే ఒకటేమో విద్య, 2 స్పోర్ట్స్ మనకు ఓటమి గురించి విజయం గురించి విజయంలో పొంగిపోకుండా ఓటమిలో కుంగిపోకుండా ఓటమి మనకు తొలిమెట్టు విజయం అని ఒక గట్టి నమ్మకాన్ని ఏర్పరుస్తుంది, సమన్వయాన్ని నేర్పిస్తుంది, క్రమశిక్షణను నేర్పిస్తుంది. మనం ఎలా కలిసి ఉండాలి, ఇంటికి బయట పోయిన తర్వాత మినిమం ఫెసిలిటీస్తోని ఎలా విజయం సాధించాలనే గొప్ప విషయాన్ని ప్రపంచాన్ని పరిచయాన్ని చేస్తుంది స్పోర్ట్స్. దయచేసి మీరంతా సభ మీద ఉన్నంత ప్రతి ఒక్కరు కూడా దయచేసి సార్ ఎందుకు స్పోర్ట్స్ ఆటలంటే పిల్లలు ఉద్యోగ భద్రత లేదు సార్. ఎవరో ఒక జగచ్చరి లాంటి ఆణిముత్యాలు ఇండియా రిప్రజెంట్ చేస్తే కానీ చిన్న స్పోర్ట్స్లోనే నేషనల్ గేమ్స్ ఆడితే కూడా ఎవరికి ఉద్యోగ భద్రత లేదు. ఒక గొప్పగా స్పోర్ట్స్ ముందుకు పోతారంటే మాత్రం తప్పకుండా ఎంకరేజ్ చేయవచ్చు, పిల్లలు కూడా ఆసక్తిని ఇస్తారు సార్. కాబట్టి మీరందరూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ సభ మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరున మా పోలీస్ శాఖ ట్రాఫిక్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అన్ని క్రీడా సంఘాల ప్రతినిధులు అందరూ అధ్యక్ష కార్యదర్శులు అందరూ ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ జిల్లా ఒలింపిక్ సంఘం పక్షాన పేరున హృదయపూర్వక క్రీడాభివందనాలు తెలియజేసుకుంటున్నారు. అలాగే మీరందరూ క్రీడాకారులు ఎంతోమంది ఇప్పుడు మన నిజామాబాద్ జిల్లా నుంచి అర్జున్ అవార్డీస్ వచ్చిందంటే ఆషామాషి కాదు. ఒలింపిక్స్ కూడా వాళ్ళు ప్రాతినిధ్యం వహించడానికి ఆ స్థాయికి వెళ్ళిందంటే వాళ్ళ యొక్క పట్టుదల కృషి ఎంతో ఉంది. అలాగే కోచులు లేకున్నా కూడా వాళ్ళు ఆ స్థాయికి ఎదిగారు. కాబట్టి మీరు కూడా ఇప్పుడు ఇక్కడికి విచ్చేసిన క్రీడాకారులందరూ కూడా మీరు కూడా వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మీరు ఆ స్థాయికి వెళ్తారని చెప్పేసి మా ఒలింపిక్ సంఘ పక్షాన కోరుకుంటూ సమయం లేదు, ఎండ తీవ్రత చాలా ఉంది కాబట్టి ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న మా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ఈగ గంగారెడ్డి గారికి మరియు ఈగ సంజీవరెడ్డి గారికి అలాగే మా ట్రాఫిక్
ఒలింపిక్ సిపి గారికి అలాగే చైర్మన్ గారికి మరి డిఓ గారికి మరి నాతోటి క్రీడా సంఘాల ప్రతినిధులకు జర్నలిస్టులు అందరికీ నమస్కారం. చెప్పాలంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన జిల్లా అధికారులకు ఒలింపిక్ రన్ అంటేనే తెలియదు. మా సార్ చెప్పిండు, సార్ నేను క్రీడాకారుని, ఈరోజు ఒలింపిక్ రన్ చేస్తున్నారంటే నాకు చాలా సంతోషమైంది అని చెప్తుంది. ఎవరికి తెలుస్తుంది? అది క్రీడాకారులకి తెలుస్తుంది. క్రీడల మీద అభిమానం ఉన్న వారికి ఒలింపిక్ గేమ్ గురించి తెలుస్తుంది. ఒలింపిక్ గేమ్ అంటేనే గతంలో 1894లో బరాన్ పియర్ అనే ఫ్రెంచి దేశస్థుడు దీన్ని అంతర్జాతీయ ఒలింపిక్ డే అని చెప్పి ఆ రోజు ఏర్పాటు చేశారు. అప్పుడు 1894 అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవంగా ప్రకటించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ఒలింపిక్ డే అని చెప్పి మనం ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఒక జిల్లా నాయకుడు ఈరోజు గెస్ట్గా రమ్మంటే ఆయనకు ఒలింపిక్ రన్ అంటేనే తెలియదు. పేరు చెప్పుకుంటే మనకే సిగ్గుచేటు. కానీ మా సిపి గారు ఒలింపిక్ రన్కి వచ్చి చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పోలీసు రంగమే ఈరోజు సహకరించింది. అలాగే విద్యా కరస్పాండెంట్లకు మరియు విద్యా అతిథులకు మరియు క్రీడా సంఘాలకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే వారు చేయగానే ఈరోజు ఈ రంగా సక్సెస్ అయింది సార్. కానీ ఒక అధికారికి మాత్రం ఒలింపిక్ రన్ అంటేనే తెలియదట. ఆ అధికారి తీసుకుపోయి ఇంకో అధికారికి నేను గెస్ట్గా వస్తానా రానా అని చెప్పి మా ముంగట అంటే చాలా మా క్రీడా సంఘ ప్రతినిధులకు బీపీ పెరిగిపోయింది. కాకపోతే ఏంటంటే ఈరోజు నాకు చాలా చింతిస్తున్నాం. దానికి చెప్పాలంటే బాగుంది కానీ పిల్లలకు ఎండ కొడుతుంది. సారీ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. అలాగే మా డిఓ గారికి కూడా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మా పీటీలకు డిప్యుటేషన్ ఇచ్చి ఇక్కడ అందరినీ ఆధారపరిచినందుకు మా డిఓ గారికి మరియు క్రీడా సంఘాల ప్రతినిధులకు, విద్యార్థులకు, ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ 30 స్టేజ్ మీద ఉన్న మా పోలీస్ కపిల్ నరసన్న గారు కానీ, అదేవిధంగా లింగన్న కానీ, సంజయ్ రెడ్డి కానీ, వెంకట్ కానీ, అదేవిధంగా పేరు చాలా సైలెన్స్ కూర్చోనమ్మా, అయిపోయింది. చివరగా సైలెన్స్ ఉండండి. పేరు తీసుకోవాలనుకున్నా కానీ టైం లేదు. అట్లానే మన డిఎస్ఓ గారు కానీ, మన ఏసీపీ గారు కానీ వీరికి వచ్చి ఈ ప్రోగ్రామ్స్ అంతా సక్సెస్ చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైతే 39వ రన్లో స్పెషల్గా స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. వాళ్ళ పిల్లలు ఇక్కడికి బస్సులో పంపించి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు మెయిన్ పాత్ర వాళ్ళది కూడా ఉంది. అదేవిధంగా టోటల్ ప్రైవేట్ కానీ అండ్ గవర్నమెంట్ పీటీ టీచర్స్ కానీ, పీడీలు కానీ వీళ్ళందరి సహకారం లేకపోతే మేము ఇంత పెద్ద ప్రోగ్రామ్ సక్సెస్ కాలేకపోతుంది. వాళ్ళందరి ప్రతిఫలంతో మనం ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తున్నాము. ఇక ముందు నెక్స్ట్ 40th ఒలింపిక్ రన్ కొరకు మేము దీన్ని అనుభవంగా తీసుకొని ఏదైతే నెక్స్ట్ మేము డిఓ గారు కానీ, ఉన్నత అధికారులకు కానీ టోటల్ నిజామాబాద్ జిల్లా లెవెల్లో మార్మూలలో ఉన్న పీటీ టీచర్స్ కూడా రాగలిగి పర్మిషన్ కోసం మేము వాళ్ళకు అడుగుతూ స్పెషల్గా వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తిస్తూ మీకు ఎలాంటి, ఎందుకంటే మనము ఈ ఒలింపిక్ రన్ అనేది ఎవరికి ఒక సొత్తు కాదు, ఇది అందరికి కావాల్సింది. దేశానికి సంబంధించిన ఒక ఐక్యతకు సంబంధం ఉంది. ఇది ఏ ఒక్క వాళ్ళ కాదు కనుక అన్ని పార్టీలు అన్ని కలిపి చేసుకునే పండుగ ఇది. ఈ పండుగకు అందరికీ మాకు సహకరించేది ఫిజికల్ డైరెక్టర్సే కనుక వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, అలాంటివి ఏమైనా ఉన్నా నెక్స్ట్ ఇలాంటి ఏమన్నా లోటుపాట్లు ఉన్నా మా దృష్టికి తీసుకురావాలని, ఇంకా దాన్ని ముందు కాకుండా మేము చేస్తాము అని చెప్పి, అదేవిధంగా ఏదైతే ఇప్పుడు స్టూడెంట్స్ పార్టిసిపేషన్ చేశారో వీళ్ళందరికీ ప్రశంసా పత్రాలు కంప్యూటర్లలో మీ స్కూల్ యాజమాన్యం దగ్గరికి మీరు అడిగితే మీ అందరి పేరున స్టూడెంట్స్ పేరున ప్రశంసా పత్రాలు కూడా ఇస్తున్నాము. ఆల్రెడీ మీ స్కూల్ పిల్లలు కూడా పంపించడం, ఏదైతే ఇలా పార్టిసిపేషన్ చేశారో పిల్లలందరికీ తీసుకోవచ్చు. అది కూడా మీకు ఒక ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రౌడ్గా చెప్పచ్చు, మీ
స్టూడెంట్లు కూడా. దాన్ని బట్టి నెక్స్ట్ కొద్దిగా స్ట్రెంత్ పెరుగుతుంది. మీరు కూడా ఆరోగ్యాన్ని అన్ని విధాలు ఉండాలని కోరుకుంటూ మీకు లేట్ అయింది వల్ల కొద్దిగా దానికి అందరి దగ్గర క్షమిస్తూ ఇంకా ముందు లేట్ కాకుండా చూసుకుంటామని చెప్పి మీరు వచ్చినందరికీ పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ చేస్తున్నాం.